హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో ఈ రోజు మనం వచ్చి టాటా మోటార్స్ వాళ్ళు మనకు కొత్తగా ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. అది వచ్చేసి ఓడిఓ అంటే వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం పూర్తిగా ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ డే ఓనర్షిప్ అంటే ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా మనం కొత్త వెహికల్ ఎవరైనా కొనాలనుకుంటున్నారు అనుకోండి, నార్మల్గా ఏ వెహికల్ అయినా. సో ఇప్పుడు మనం టాటా ఇంట్రా అయితే చూస్తున్నాం. ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి కదా. సో ఇలాంటి కొత్త వెహికల్ కొనాలనుకుంటే మనం జనరల్గా షోరూమ్కి అయితే వస్తాం కదా. షోరూమ్కి వచ్చేసి నార్మల్ టెస్ట్ డ్రైవ్ చేస్తాం. టెస్ట్ డ్రైవ్ అంటే మాక్సిమం ఎంత, ఒక 20 నిమిషాలు అట్లా ఇస్తారు మనకు. ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకొచ్చిన కొత్త ప్రోగ్రామ్ ఏంటిదంటే వన్ డే ఓనర్షిప్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ బండి కొనాలనుకున్నా, టాటా ఇంట్రా V50 కొనాలనుకున్నా అనుకోండి. సో నేను వచ్చేసి షోరూమ్కి వచ్చి మనం వాళ్ళతోటి మాట్లాడి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి అయితే ఉంటాయో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నాకు వన్ డేకి ఈ వెహికల్ అయితే ఫుల్గా ఇచ్చేస్తారు. వాళ్ళ నుండి అంటే వాళ్ళ తరపు నుండి కూడా ఏ వ్యక్తి అయితే రాడనమాట. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఈ వెహికల్ కొనాలనుకుంటున్నాం అనుకోండి, జస్ట్ 20 నిమిషాలు ఈ వెహికల్ నడిపితే మనకి ఎలాంటి అనేది ఈ వెహికల్ గురించి అయితే అర్థం కాదు. ఇప్పుడు ఒక రోజు మొత్తం మన దగ్గర ఉంటే, సో దీంట్లో మనం ఏదైనా మనం రెగ్యులర్గా మార్కెట్ లోడ్లు తిరిగే వాళ్ళం అనుకోండి, దీంట్లో మనం ఏదైనా లోడ్ వేసుకొని ఆ ఒక్క రోజులో అది కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు ఆఫ్ రోడింగ్లో ఎట్లా వస్తుంది పర్ఫార్మెన్స్, ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, లోడ్ ఎంత క్యారీ చేస్తుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇవన్నీ మనం ఆ రోజులో అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇంత మంచి పాలసీ అయితే నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం అయితే టాటా మోటార్స్ జాస్పర్ వరంగల్కి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం మేనేజర్ గారిని కలిసి. వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్కి అసలు రిక్వైర్మెంట్ ఏంటిది, సో ఇవన్నీ అయితే మొత్తం అయితే కనుక్కొని అయితే చూద్దాం. సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. సో పదండి మనం షోరూంలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వచ్చేసి వరంగల్ షోరూమ్కి అయితే వచ్చేసాం. మనకు సార్ అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. శ్రీధర్ హరీష్ సార్. సో ఇప్పుడు సార్ని అయితే కలిసాము. ఇప్పుడు మన ఈ వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ గురించి మొత్తం సార్ తోటి అయితే మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడి మొత్తం విషయాలు అయితే తెలుసుకుందాం. అంటే నాకు రీసెంట్గా ఇక్కడ టాటా మోటార్స్ అనేది వన్ డే ఓనర్షిప్ ప్లాన్ అయితే చేసిందని విన్నాను. సో అసలు ఎందుకు ఇది తీసుకురావడానికి కారణం ఏంటి సార్? ఈ వన్ డే ఓనర్షిప్ వల్ల మీకు లాభం ఏంటంటే సార్, మెయిన్గా మనం నార్మల్గా డెమోలు టెస్ట్ డ్రైవ్స్ అనేది చేస్తుంటాం. మనం డెమోలు టెస్ట్ డ్రైవ్ చేస్తే మామూలుగా కస్టమర్ 20 నుంచి 30 నిమిషాల వరకు స్పెండ్ చేయగలుగుతారు. ఈ 20 నుంచి 30 నిమిషాలలో కస్టమర్కి వెహికల్ మీద కొంచెం అవగాహన వస్తుంది. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకొక ఎక్కువ అవగాహన వస్తుంది. కానీ ఆయన లోడ్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ కండిషన్లలో డిఫరెంట్ పేలోడ్స్లలో వెహికల్ నడపడం వల్ల ఏమవుతుందంటే ఆయనకి బండి గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ఒక రోజు మొత్తం అతని దగ్గరే ఉంటుంది కాబట్టి ఒకసారి 2 టన్నుల లోడ్ మీద వెళ్ళొచ్చు, ఇంకోసారి 3 టన్నుల లోడ్ మీద వెళ్ళొచ్చు, ఇంకొకసారి డాంబర్ రోడ్ కానీ లేదంటే మిగతా ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు ఆయనకి ఆ కండిషన్, ఆ వెహికల్కి సంబంధించిన పూర్తి అవగాహన వస్తుంది అనే ఉద్దేశం ఉంటుంది టాటా మోటార్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. అది ఫస్ట్ టైం అండి. వేరే ఏ సెగ్మెంట్ లో కూడా అదే ఇప్పటి వరకు నేనైతే అవునండి జస్ట్ అంటే అయితే నేను కూడా ఇట్లా బైక్ తీసుకొని వెళ్ళినప్పుడు 20 మినిట్స్ ఇచ్చేది. 20 మినిట్స్ అసలు ఆ బండి గురించి మనకి ఏం అర్థమవుతుంది అని చెప్పేసి అయితే ఒకటి అనుకున్నాయి. కాకపోతే ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. అంటే ఒక రోజు మొత్తం వెహికల్ మన దగ్గర ఉంచుకుంటే ఆ వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది అంటే ఒక యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ డ్రైవర్కి అయితే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఆ వెహికల్ గురించి. డిఫరెంట్ కండిషన్స్లో ఎలా ఉంటుంది. కాకపోతే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లాన్ అయితే. సో సార్ అయితే ఈ వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్లో ఒక రోజు మొత్తం మీరు వెహికల్ అయితే ఇస్తున్నారు కదా. సో ఈ వెహికల్ అంతా ఇచ్చినప్పుడు అంటే మేము ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఆ వెహికల్ని? తీసుకెళ్ళొచ్చు అండి. పాత వరంగల్ జిల్లా వరకు అండి. ఇప్పుడు 6 జిల్లాలేనే కదా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్లేస్కైనా తీసుకొచ్చాలండి. మీరు వన్ డే మొత్తం మీ దగ్గర ఉంచుకోవచ్చు అండి. వన్ డే అంటే ఇప్పుడు మనం టైమింగ్స్ ఎప్పుడు సార్? మార్నింగ్ 6 to ఈవినింగ్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అండి. అంటే మనం మార్నింగ్ షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ షోరూమ్ క్లోజ్ చేసే టైం వరకు మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే మాకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు నేనే ఒక పర్సన్ కస్టమర్ అనుకోండి. సో ఇప్పుడు నేను వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రాంలో ఒక వెహికల్ తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాను. దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ మీకు రిక్వైర్డ్ అయితే? డాక్యుమెంట్స్ పెద్దగా అవసరం లేదండి. వ్యాలిడ్ లైసెన్స్ ఉండి మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ అంటే మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అంతే. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పుడు మనం నార్మల్గా మనం ఏ వెహికల్ తీసుకుంటాం, ఇప్పుడు స్మాల్ కమర్షియల్ వెహికల్ తీసుకుంటున్నాం అనుకోండి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. అంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ లైసెన్స్. సో అలాంటి వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మీకు వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్లో అయితే ఇస్తారు. మీరు కొంతమంది అడగొచ్చు, మరి ఇప్పుడు మా దగ్గర లైసెన్స్ అయితే లేదు, కాకపోతే నేను యాజ్ ఏ ఓనర్గా నేను వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే మీరు అడగొచ్చు.
సో దీనికి ఎట్లా సార్, అంటే వేరే పర్సన్ లైసెన్స్ ఓనర్ దగ్గర పనిచేసే డ్రైవర్ వ్యాలిడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది అండి. ఓనర్ అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటాం. ఓనర్ది అడ్రస్, ఓకే, ఓనర్ది అయితే అడ్రస్ ప్రూఫ్, మనతో పాటు వచ్చే డ్రైవర్ది వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మనకైతే వ్యాలిడ్ లైసెన్స్ అంటే వేరే పెద్ద విశేషం ఏం లేదండి. ఎల్ఎంవి ట్రాన్స్పోర్ట్, ఎల్ఎంవి ట్రాన్స్పోర్ట్ ఉంటే సరిపోతుంది అండి. వ్యాలిడ్ అంటే మీరు పెద్ద ఏది కావాలని చెప్పి అని మీరు కన్ఫ్యూజ్ కావాలని అవసరం లేదు. ఎల్ఎంవి ట్రాన్స్పోర్ట్ ఉంటే సరిపోతుంది. అంటే మనం కమర్షియల్ కి వాడతాం కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటే బెటర్. అవునండి. సో సార్, ఇప్పుడు మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మన వెహికల్ అయితే తీసుకెళ్లాలని అయితే అంటున్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ నేను మీకు వరంగల్లోనే ఉంటా అని చెప్పేసి నేను వేరే దగ్గరికి వెహికల్ అయితే తీసుకొని వచ్చి వెళ్ళిపోతా, అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే అట్లా కూడా ఉంటారు కదా. అవునవును. అంటే యాక్చువల్గా మేము ఇచ్చే డెమో వెహికల్కి జీపీఎస్ ట్రాకర్ ఉంటుందండి. అది ఏ స్పీడ్లో వెళ్తున్నది, ఏ ఏరియాలో ఉన్నది, దాంట్లో ఎంత ఫ్యూయల్ ఉన్నది, ఎంత లోడ్ ఉంది అనేది మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లోడ్ ఎంత ఉందో కూడా తెలుస్తుందండి, తెలుస్తుంది. ప్లస్ దాంట్లో ఎంత ఫ్యూయల్ ఉన్నది, ఏ స్పీడ్లో పోతున్నది, ఏ ఏరియాలో ఉంది అనేది మా దగ్గర ట్రాకర్ ఉంటుందండి. సో మేము ఇచ్చే వెహికల్లో ట్రాకర్తోనే ఇస్తాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటే ట్రాకర్ ఉంటుందా వాటికి? లేదండి, దాంట్లో ఉండదు. మా డెమో వెహికల్ మాత్రమే. ఇప్పుడు ఒకవేళ నేనే ఓనర్ అనుకోండి, కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నా, కాకపోతే నేను నడపను, డ్రైవర్ని పెడతాను. సో నాకు ఇది అవసరం, అంటే వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుంది అన్ని నాకు తెలుసుకోవాలనుకోండి. ఫ్లీట్ ఎడ్జ్ అనే అప్లికేషన్ ఉంటుంది, ఫ్లీట్ ఎడ్జ్ ఉంటుంది. దాంట్లో మీరు జీపీఎస్ యాడ్ చేసుకుంటుంది. అవును, మీరు మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండి. ట్రాకర్ జీపీఎస్ ట్రాకర్ అని ఉంటుంది, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. అంటే ఇప్పుడు మీకు డెమోలో ఉన్నట్టు మీకు కూడా ఇస్తాం. దానికి స్పెషల్ చార్జెస్ ఉంటాయి? ఏముంటాయండి, ఏముంటాయి. మీరు డివైస్ తీసుకుంటే మేము ఇన్స్టాల్ చేస్తాం. డివైస్ తీసుకుంటే ఇన్స్టాల్ చేస్తాం. సో సార్, ఇప్పుడు నేనైతే వెహికల్ తీసుకొని బయటికి వెళ్ళాను అనుకోండి, ఎక్కడైనా అంటే నాకు ఎంత డ్రైవింగ్ వచ్చినా పక్కవాడు కూడా కరెక్ట్ రాకపోతే ఇబ్బంది కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి, అంటే వెహికల్ డెమో వెహికల్ కదా, ఇన్సూరెన్స్ అలాంటిది ఏమైనా ఉంటుందా సార్? ఉంటుందండి, మాకు కాంప్రహెన్సివ్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చే వెహికల్ కి కాంప్రహెన్సివ్ పాలసీ ఉంటుంది. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కంటే మేము సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ఇస్తాము. ఇన్ కేస్ కొత్త కస్టమర్ అనుకోండి, 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్, రిఫండబుల్ డిపాజిట్ పెట్టుకుంటామండి. ఇన్ కేస్ అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి కదా, ఇన్సూరెన్స్ లో కవర్ కానీ పార్ట్స్ ఏమైతే ఉంటుందో అది దాంట్లో నుంచి మేము డిడక్ట్ చేసుకుని మిగతాది రిఫండబుల్. అంటే ఇఫ్ ఇన్ కేస్ డిపాజిట్ అయితే మీరు ఓన్లీ సెక్యూరిటీ పర్పస్. అవును, అది రిఫండబుల్. ఇన్ కేస్ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి, మోటార్ ఫీల్డ్ అన్నప్పుడు చెప్పలేం కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ 10,000 రూపీస్ తీసుకుంటాం. అది కొత్త కస్టమర్లకే, పాత కస్టమర్లు మా ఎగ్జిస్టింగ్ కస్టమర్లకి అవసరం. అంటే ఆల్రెడీ మీ దగ్గర ట్రాక్ ఉన్న వాళ్ళకైతే అవసరం డైరెక్ట్ ఇచ్చేస్తాం. సార్, ఇప్పుడు నేను ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇంట్రా V50, V30, యోదానో, టాటా ఏస్, ఏదో సంథింగ్ వెహికల్. మీ దగ్గర అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయండి. మా దగ్గర టాటా ఏస్ పెట్రోల్ నుంచి యోదా 2.0 వరకు మాకు అవైలబుల్ ఉంటాయి. అన్ని వెహికల్స్, అన్ని వేరియంట్స్. ఇందులో నేను అంటే నాకు నచ్చింది నేను చూస్ చేసుకోవచ్చు కదా, అంటే లేకపోతే ఈ పర్టికులర్ వెహికలే మీకు వన్ డే ఓనర్కి ఇస్తాము, లేకపోతే ఈ వెహికల్స్ మీరు మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్లో ఉన్న మా దగ్గర ఉన్న డెమో బండిని మీకు ఇచ్చేస్తామండి. మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ప్లేలో ఉన్న బండిని నేను ఇవ్వము. ఆ మోడల్లో మా దగ్గర ఉన్న డెమో బండి కంపల్సరీ. అంటే కంపల్సరీ ఒక కొత్త వెహికల్ నాకు V50 కావాలి, మీ V50 కావాలంటే మా దగ్గర V50 డెమో బండి, ఆ బండి మీకు వన్ డే ఓనర్షిప్ ఇచ్చేస్తాం. అంటే నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. V30 తీసుకోవచ్చు, V50 తీసుకోవచ్చు, టాటా ఏస్ తీసుకోవచ్చు, పెట్రోల్ తీసుకోవచ్చు. ఇంట్రాలో అన్ని రేంజ్లు ఉంటాయండి, ఏస్ లో అన్ని రేంజ్లు ఉంటాయి. ఈవెన్ యోదా కూడా నా దగ్గర. చూసారుగా గైస్, మనకు వెహికల్స్ అయితే ఏ వెహికల్ అంటే మనకి ఏ వెహికల్ అయితే నచ్చితే ఆ వెహికల్ అయితే మనం వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్కి అయితే తీసుకొని వెళ్ళి ఒక వన్ డే అయితే మనతో పాటు అయితే ఉంచుకొని ద వెహికల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, దాని డ్యూరబిలిటీ ఎట్లుంది, దాని మైలేజ్ ఎలా ఉంది అంటే ఇవన్నీ అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే మన కస్టమర్కి అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక 20 నిమిషాల్లో మనం వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తే ఆ వెహికల్ గురించి అయితే మనకు అంతగా ఏమైతే తెలీదు. సో కాబట్టి మీకు ఒక వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు కింద స్టాక్ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మనకు నచ్చిన వెహికల్ని వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రాంలో తీసుకొని అయితే వెళ్దాం. సో దీనికైతే నా డాక్యుమెంట్స్ అంటే నా లైసెన్స్, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అంటే ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అడ్రస్ ప్రూఫ్ కోసం ఇవి ఇస్తే వాళ్ళు జిరాక్స్ తీసుకొని మళ్ళీ మీ ఒరిజినల్స్ అయితే ఇచ్చేస్తారు. మనం ఒకసారి కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి స్టాక్ ఏమేమి స్టాక్ ఉంది అని చెప్పి చూసి మనం ఏదైనా ఒక వెహికల్ని అయితే సెలెక్ట్ చేసుకొని మనం వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రాంలో బయటికి వెళ్ళి అయితే చూద్దాం. సో గైస్, మనం స్టాక్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ మనకు వచ్చేసి వెహికల్స్ అయితే ఒక 3 అయితే మనకు స్టాక్లో అవైలబుల్గా ఉన్నాయి.
పైన డిస్ప్లేలో ఇంకా 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వెహికల్ డీటెయిల్స్ కూడా ఒకసారి అడుగుదాం. మనకు నచ్చిన వెహికల్, ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ని అయితే మనం వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మనం బయటకి అయితే తీసుకొని అయితే వెళ్ళి చెక్ చేద్దాం. సో సార్ ఈ వెహికల్ ఏస్ పెట్రోల్ సిఎక్స్ అండి. ఇది వచ్చి మనకి 700 కిలోల పాసింగ్ అండి. 1.2 1.3 అట్లా వేసుకోవచ్చు అండి. ఇది క్యాప్టివ్ యూజర్స్ అంటే సొంత పని కోసం ఎవరైతే వాడుకుంటున్నారో ఇది మనకి లోకల్గా పనిచేస్తుంది అండి. ఇది ఏస్ డీజిల్ అండి. ఏస్ డీజిల్లో మనకి 750 పేలోడ్తో వస్తుందండి. 16 నుంచి 18 గంటల వరకు వేస్తారండి. 2 టన్నులు కూడా వేసే వాళ్ళు ఉంటారు, బట్ 18 వరకు అయితే కంఫర్టబుల్ వేసుకోవచ్చు అండి. ఇది ఇంట్రా V30 అండి. ఇది మనకి 70 HP వస్తుంది. 1100 కేజీలు పాసింగ్ అండి. ఇది మనకి 3 to 3.5 వరకు వేసుకుంటుంది. 1100 కేజీలు పాసింగ్ అండి. పాసింగ్ అయితే 1300. కాకపోతే మన 3 టన్స్ చేస్తే మనకి ఇది 16 నుంచి 18 మైల్ వస్తుంది. 16-17 వస్తుంది. అత్యంత సక్సెస్ఫుల్ వెహికల్ లో ఉంటే ఇది ఇంట్రాలో సిరీస్ లో V30 ఎక్కువ పోతుంటే దాని తర్వాత V50, దాని తర్వాత V10 అట్లా మాకు స్లాబ్ వస్తుంది. ఫస్ట్ అయితే V30 టాప్ లో మనకి మైలేజ్ గానీ పేలోడ్ కానీ అంటే మనకి 3 టన్నులు తీసుకునే వాళ్ళు ఎవరంటే లోడ్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి 3 టన్నుల వరకు వేస్తారు కాబట్టి మైలేజ్ కూడా వస్తుంది. 2 రూపాయలు డబ్బులు రావాలంటే లోడ్ ఎక్కువ క్యారీ చేయాలి, మైలేజ్ ఎక్కువ రావాలి. సో 2 ఆస్పెక్ట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారండి ఇప్పుడు రీసెంట్ టైంలో. సో గైస్ ఇప్పుడు రీసెంట్ టైంలో V30 అయితే చాలా ఎక్కువ సేల్ అయితే అవుతుందంట. సో మనం వచ్చేసి మనకు పైన ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి V30 ఉంది, ఒకటి V50 ఉంది. ఇప్పుడు మనం V50 అయితే చేద్దాం, ఎందుకంటే దీనికంటే దాని పవర్ ఎక్కువ కాబట్టి దాన్ని అయితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనం ఈ వెహికల్ ని వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా దీని అయితే తీసుకెళ్ళి టెస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉంది ఏంటి పర్ఫార్మెన్స్ అనేది. టైం వచ్చేసి 12 అయితే 2-3 వరకు నడుస్తుంది. నా దగ్గరనే ఉంచుకుంటావు 2-3 గంటలు, అంటే మరి ఎక్కువ అవసరం లేదు కదా నాకైతే. ఒక 2-3 గంటలు అయితే ఉంచుకొని చిన్నగా టైంకి అయితే ఇచ్చేద్దాం, 3-4 వరకు ఇచ్చేద్దాం వాళ్ళకి. సో ఒక్కసారి మనం టాటా ఇంట్రా V50 యొక్క పర్ఫార్మెన్స్ అండ్ దాని ఇంజన్ కెపాసిటీ, లోడ్ కెపాసిటీ ఎంతో ఒకసారి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ ఈ వెహికల్ V50 అండి, ఇది ఇంట్రా సిరీస్ లో వచ్చిన రీసెంట్ వెహికల్ అండి. ఇంట్రా V50 వచ్చి 80 HP వస్తుందండి. 1100 కేజీలు పేలోడ్ వస్తుందండి. ఇది హెవీ లోడ్ వేసుకునే వాళ్ళకి, లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఈ వెహికల్ బాగా పనిచేస్తుందండి. అప్ టు 3.5 to 4 టన్ వరకు వేస్తున్నారండి మార్కెట్ లో. రీసెంట్ టైంలో కస్టమర్ 5 టన్స్ కూడా వేసారని చెప్పారండి, బట్ 4 టన్స్ వరకు అయితే కంఫర్టబుల్ అండి. 15 నుంచి 16 మైలేజ్ వస్తుంది 4 టన్స్ వేస్తే. 15-16 అంటే బెటర్ అండి. ఇప్పుడున్న కండిషన్ లో డీజిల్ కాస్ట్ పెరిగింది, కిరాయిలు తక్కువ వచ్చినాయి కాబట్టి ఎక్కువ లోడ్ మోస్తుంది, ఎక్కువ మైలేజ్. సో కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది. సో సార్ ఇప్పుడు మాకు ఈ వెహికల్ అయితే మీరు వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ సార్ మనం ఇది V50 వన్ డే ఓనర్షిప్ చేద్దామండి. డాక్యుమెంట్స్ అలర్ట్ తీసుకున్నాను నేను, మీరు ఇది వన్ డే ఓనర్షిప్ తీసుకొచ్చి నేను మూవ్ చేయమంటే చేసి ఇస్తాను. ఓకే సార్, నేను తీసుకొని వెళ్తాను. రైట్ సార్, జస్ట్ నాకు కీస్ ఇచ్చేస్తే సార్ అయితే కీస్ అయితే తెచ్చాడు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్లా ఒక 4-6 అవర్స్ అయితే నా దగ్గరనే ఉంటుంది సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం అయితే V50 అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నా ఇక నాకే తెలియదు. సాయంత్రం 6 వరకు ఛాన్స్ అయితే ఉంది మనకు. ఇట్లా మొత్తం తిరిగేసి వద్దాం. ఒక డీజిల్ అయితే మనమే కొట్టించుకోవాలి. ఓనర్షిప్ బాగా ఉంటే మరి నువ్వు ఓనర్ కాబట్టి డీజిల్ కొట్టించుకోవాలి కదా, తప్పదుగా. సో డీజిల్ కొట్టించేసుకొని ఫస్ట్ మనం అయితే వెళ్ళిపోదాం. ఇక బండి పర్ఫార్మెన్స్ మాత్రం అసలు మామూలు లేదు. మనకు గేర్ షిఫ్ట్ అడ్వైజర్ కూడా ఉందన్నమాట దీనికి. మన గేర్ చేంజ్ చేయమని చెప్పేసి మనకు ఇక్కడ బీప్ సౌండ్ అయితే వస్తుంది ఈ వెహికల్లో. సో మిగిలిన వెహికల్స్ దీంట్లో వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వెహికల్స్లో అన్నిట్లో కూడా వచ్చేస్తుంది. మనకు డిస్ప్లేలో చూసుకున్నట్లయితే డెఫ్ ఆయిల్ ఎంత ఉంది, డీజిల్ ఎంత ఉంది, మనకి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతున్నాం అని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తుంది. అండ్ టైం కూడా చూపిస్తూ ఉంది ఇందులో. సో గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అనమాట. ఇప్పుడు సౌండ్ వచ్చి అమ్మ, సో ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, ఈ సౌండ్ అనేది గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అనమాట. సిటీ బయటికి వెళ్ళేసి డ్రోన్ ఎగరేద్దాం ఇక.
సో మొత్తానికి అయితే మన వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ షోరూమ్ లో అయితే వెహికల్ అయితే ఇచ్చేద్దాం. మనకి అయితే అదృష్టవశాత్తు ఏ డ్యామేజ్ అయితే జరగలేదండి. సో ఇక కీస్ అయితే సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా ఉంది సార్ బండి? వన్ డే ఓనర్షిప్ చేశారు కదా. బండి అయితే అసలు చాలా బాగుంది సార్. పికప్ అయితే మామూలుగా అంటే మనం ఎలాంటి కండిషన్స్ లో అయినా వెహికల్ అయితే చాలా బాగా నడుస్తుంది. అంటే 4 సిలిండర్ కదా, మీకు వాయిస్ కానీ వైబ్రేషన్ కానీ ఏమైనా ఉందా? వైబ్రేషన్ ఏం లేదు. మనం లోడ్ వేసినప్పుడు అయితే బండి ఎంత స్మూత్ వెళ్తుందంటే అసలు మామూలుగా అంతే. దాని సస్పెన్షన్ కూడా ముందు వెనకాల కమన్ కట్టాలి, అవి చాలా స్మూత్ గా ఉన్నాయి. వెహికల్ మాత్రం టోటలీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. ఈ వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ లో మనకు వెహికల్ అయితే ఎలా పర్ఫార్మెన్స్ అంటే మనం వెహికల్ అయితే బయటికి తీసుకొని పోయి వచ్చాం కదా. సో ఈ విధంగా మనం అయితే వన్ డే ఓనర్షిప్ ప్రోగ్రామ్ లో వెహికల్స్ అయితే టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు మిస్ అవ్వకుండా రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.